అవిశ్రాంతం పత్యుః గుణగణకథామ్రేడన జపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్చచ్చవిమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. అమ్మా జగన్మాత, అవిశ్రాంతంగా నీ పతి అయిన పశుపతి యొక్క విజయ గుణగణాలను, చరిత్రగాథలను ఎడతెరిపి లేకుండా చెప్పుట వలన నీ నాలుక మందర పుష్పం యొక్క ఎర్రని కాంతులు గలదే ప్రకాశించుచున్నది. అంతేగాక నీ నాలుక యందు ఆసీనురాలే ఉన్న సరస్వతీదేవి కూడా నీ నాలుక యొక్క ఎర్రని రంగు ఆ దేవిపై ప్రతిఫలించి సరస్వతీదేవి మూర్తి కూడా ఎరుపు తెలుపు కలిసిన పద్మరాగమణి వర్ణనలోనికి మారుతున్నది. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూరశకలా విలీయంతే మాతః తవ వదన తాంబూలకబలాః. జగన్మాత, రాక్షస సంహారం చేసి తారకాసురుని జయించి ఆ భయంకర యుద్ధంలో విజయం సాధించి వచ్చిన కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు ఈ ముగ్గురు నీకు నమస్కరించడానికి వస్తూ వినమ్రతతో తమ శిరస్త్రాణములు తీసివేసి కవచం మాత్రం ధరించి ఉండగా చండీశ్వరుని వద్ద ఉన్న శివ నిర్మాల్యము గ్రహింపక నీ నోటి నుండి చంద్రశకలములు వంటి పచ్చ కర్పూరపు తునకలతో కూడిన తాంబూళ్ల కబలమును మహాప్రసాదంగా స్వీకరించడానికి ఇష్టపడ్డారు. విపంచా గాయంతే వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైః అపలపితతంత్రే కలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతం. అమ్మా జగన్మాత, సరస్వతీదేవి తన కచ్చపి అని పిలువబడే వీణను శృతి చేసి నీ ఎదుట ఆసీనురాలే నీ భర్త అయిన పశుపతి వీరగాథలను మహత్యంను గానం చేయుచుండగా నీవు గొప్ప ఆనందం పొంది మెచ్చుకొనున్నట్లు శిరస్సు ఊపుతూ నీ మృదుమధుర వాక్కులతో బాగు బాగు అనుచూ ప్రశంసా వాక్యములు పలికినంతనే సరస్వతీదేవి నీ వాక్కుల యొక్క మాధుర్యము ముందు తన వీణానాద మాధుర్యం వెలవెలబోవుచున్నదని తెలుసుకొని తన కచ్చపి అను వీణను క్రింద పెట్టి వీణను కప్పే వస్త్రముతో కప్పివేసినది.